ప్రేమని బిడ్డలారా, సహోదరులారా, దేవుడి కృప మీకు అందరి తోడేండ్లుగాక. దేవుడి ఆశీస్సులు, దేవుడి దేవుళ్ళు, దేవుడి మహిమలు మీకు ఉండాలని మీ అనుదినములు ప్రార్థిస్తున్నాం. మా యూట్యూబ్ చూసిన వాళ్ళందరూ కూడా పేరు పేరును కూడా వందనాలు తెలియజేస్తానండి. ప్రేమ బిడ్డలారా, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి అనేక జన్మలు మరి మీ మిత్రులు సహోదరులందరూ ప్రేమించి షేర్ చేయండి, పంపించండి. దేవుడు మీ పక్షముగా ఆశీస్సులు ఉండాలని మీ అనుదినములో ప్రార్థిస్తాం. చిన్న ప్రార్థన చేసుకుని వాక్యం మిగిలిపోతామండి. పరిశుద్ధమైన ప్రేమగల తండ్రి, కృపగల దేవాని స్తోత్రాలు. మా సహోదరులు దీవించి ఆశ్రయించిన ప్రభా, ఏ దేశములో ఏ ప్రాంతంలో ఎక్కడున్నా నాయన నీ ఆశీస్సులు, నీ దీవులు, నీ మహిమలు అయా, నీ కృప ఎప్పుడు తోడైనట్లుగా అయా ప్రతి ఒక్కరు ప్రేమించని ప్రభా, ప్రతి భార్య భర్తలని, తల్లిదండ్రులని, బిడ్డలని, స్టూడెంట్స్ కోసం ప్రార్థిస్తున్నాం నాయన. మంచి మార్కులు మంచి సంపాదించే పాస్ అయినట్లుగా విజ్ఞానముతో జ్ఞానముతో సంపాదించి మనసు నీ మీద తట్టునట్లుగా నీ కృప తోడైనట్లుగా సాక్షి వాడుకమని ఏసునామమున అడుగుతున్నాం తండ్రి, ఆమేన్. ప్రియమిట్లరా, సహోదరులారా, దేవుడి సన్నిధిలో ఎలా కూడుకోవాలి? దేవుడి సన్నిధిలో మనం ఎలా కూడుకోవాలి? మన బుద్ధి, మన హృదయంలో దేవుని తట్టుకోవాలి. మనం దేవుని బుద్ధి చెప్పుకోవాలి. మనం చేసే పాపములు కానీ, చేసే విజ్ఞాప కానీ, చేసే మాటలు, మన నాలుక లేని కపటలేని మాటలు అన్నీ వస్తాయి. కానీ మన బుద్ధి దేవుడి సన్నిధులను అక్కడ ఒప్పుకొని మన పాపం ఒప్పుకోవాలి. అలా ఒప్పుకోకపోతే మోషేసుడు 40 సంవత్సరాల ఎడారులను అలాగా నివసించి వస్తాం. బిడ్డరా, మన బుద్ధి దేవునికి చెప్పుకోవాలి. మరి ఎబ్రీ అనే 3వ అధ్యాయము మరి 14వ వచనంకి వెళ్తే ఎబ్రీలను అక్కడ చూడండి. నేడు అనబడు సమయం ఉండగానే, నేడంటే ఈ రోజా, రేపా, ఎల్లుండా కాదు, నేడు అనబడు సమయం ఉండగానే ప్రతి దినము ఉదయమా, మధ్యాహ్నమా, సాయంత్రమా అని లేదు. ఇక్కడ ప్రతి దినం ఉంది. దినమని ఒకరిని ఒకరు బుద్ధి చెప్పుకోండి. ఒకరితో ఒకరు, ఒక భార్య కానీ ఒక భర్త కానీ ఏదైనా పాపములు మునిగిపోతే, మాటల్లో విమర్శలు వస్తే, మాటల్లో ఏదైనా చెడిక్రియలు వస్తే ఒకరితో ఒకరు బుద్ధి చెప్పుకొని దేవుడి సన్నిధిలో కూడికిని మన బుద్ధి మనం చెప్పుకోవాలి. దేవుడు చెప్పుకోవాలి, మేము పాపం చేసామని. ప్రియమిట్లరా, ఏలనక మొదటి నుండికి మనసుకున్న తృణి విశ్వాసమును అంత మట్టు గట్టిగాని చేపట్టిన ఎడలనే క్రీస్తులు పాలించువారై ఉందము. మన క్రీస్తులు నడవాలన్నా, క్రీస్తులు సహవాసం నడవాలన్నా, క్రీస్తు మూలములుగా మనం నడిపించాలన్నా, క్రీస్తులను మనం గట్టిగా చేపట్టాలన్నా మనం తృణీకరించాలి. ఒకరితో బుద్ధి చెప్పుకుంటా కొనసాగించాలి. క్రీస్తుని వారమై ఉందని విని మీ కోపం పుట్టినవాడు మోషే చేత నడిపించబోవద్దు. ఐగుప్తులో ఎలబడిపోయేటువంటి ఇక్కడ ఉందండి. ఐగుప్తుల నుండి వచ్చిన వారే కాదా మీరు ఎవరను 40 ఏళ్లకు ఆయన కోపగించను, పాపములు చేసిన మీరేనే కదా అని శపమునకు అరణ్యములు రాసిపోయాను. విశ్రాంతి ప్రవహించుకుని ఒక్కరు కూడా అది వివేకులకు వారే ఎంచబడిన కదా. ఆ విశ్వాసము చేతనే ప్రయాణమును ప్రవించ చేత పోయి గ్రహించుదురు. ఒక్క విశ్రాంతిదండి. దినము మీకు ఏ దినము ఏ గడియో సంభవిస్తుందో తెలియదు. ఏ కీడియో ఎక్కడ మనం అటాక్ చేస్తుందో తెలియదు. దేవుడు మూలముగా నేడు అనపంటే, నేడు అంటే ఈ రోజు రేపు అనలేదు. నేడు ప్రతి దినము దేవుడి మొదటిగా విశ్వాసము ఆయన గట్టిగా చేపట్టాలి. మన బుద్ధి విషయములో బుద్ధి ఎలా ఉందంటే సన్నిధిగినడు బుద్ధి మన హృదయములో దేవుని తట్టాలి. దేవుడి మూలగా రీతిగా విశ్వాసము మూలగా ఉంటే అప్పుడే మనం ఉంటాం. లేదు అని ఎడల చూడండి, మోషే 40 సంవత్సరాల దినాలు ఎడారులను ఎలాగా ఉండిపోయాడు, అలాగా రాపక మునిపే మనం దేవుడి సన్నిధిలో నివసించాలి. ఆనాడు సౌలు కూడా మరి ఎంచబడ్డడం, మోషే మరి ఎడారులో నివసించాడు. ప్రియమిట్లరా, మనము కూడా దేవుడి సన్నిధిలో తట్టాలి.
నేడే అనబడిన ప్రతి దినమని ఒకరు దేవుడికి సహవాసముతో మేము చేశామని పాపములని మన బుద్ధి విషయంలో చాలా జాగ్రత్తగా నిబ్బరముగా ఉండి నాలుక లేని మాట అంట కత్తిరిస్తుందంట. నాలుకంట ఎన్నేని మాట్లాడుతుంది, కానీ మన నాలుకి చాలా జాగ్రత్తగా ఉండి నిదానంగా పాటించి ఒకరితో ఒకరు బుద్ధి చెప్పుకుంటా దేవుని సన్నిధిలో గడవాలి. ఈ విషయం తెలుసుకొని ప్రభు పేరట మీరందరికీ పేరు పేరున మనవ చేస్తున్నాను. దేవుడి మాటలు దీవించి ఆశ్రయించను కాక ఆమె. ప్రార్థన అండి. పరిశుద్ధమైన ప్రేమ గల తండ్రి, కృపగల దేవాని స్తోత్రాలు తండ్రి. నేడే అని దినమని ప్రభన ఒకరితో ఒకరు బుద్ధి ఎలా నేర్చుకోవాలో, బుద్ధుల ప్రభ సన్నిధిలో ఎలా నడవాలో ప్రభ మాకు నేర్పించావు తండ్రి. అయ్యా, ఈ వాక్యం ధరగా అనేక బిడ్డలకు రక్షించండి ప్రభా. ఒకరితో ఒకరు పాలు పొంచినట్లుగా నీ సహాయమే దయచేసి అయ్యా అనబడిలాక నీకు రీతిగా అయ్యా నంచబడిన ప్రభన అయ్యా గొప్ప కార్యం దయచండి ప్రభా. నాయన ప్రతి కుటుంబంలో భార్య భర్తలు దీవించండి, తల్లిదండ్రులు దీవించి ఆశ్చర్యమే దీవించండి ప్రభా. అలాగే ప్రభా రోగుల కోసం, వ్యాధుల కోసం బాధపడిన వాళ్ళు ప్రభా స్వస్థపరచండి, ఆరోగ్యం బాగున్నట్లుగా నీ కృప చూపించండి. అలాగే స్టూడెంట్స్ కోసం ప్రార్థిస్తున్నా తండ్రి. ఎగ్జామ్స్ ప్రభా ఈ నెలలో వచ్చిన ప్రభా అన్ని ధర్మంలో ప్రభా ప్రేమించండి ప్రభా. అయ్యా 10th క్లాస్ ప్రభా, డిగ్రీలు ప్రభా, ఇంటర్ ఫస్ట్ సెకండ్లు ప్రభా, అయ్యా బీకామ్ ప్రభా, అలాగే ప్రభా అనేక బిడ్డల ప్రభా అయ్యా ఎవరెవరు ప్రభా ఎక్కువ గొప్పగా చదువుతున్నారు వాళ్ళందరూ తోడున్నట్లుగా మంచి పాస్ అయినట్లుగా ఎగ్జామ్స్ లను దీవించి మహిమ ఘనత ప్రభావములను దీవించే ప్రభా. ప్రతి తల్లిదండ్రులు సంతోషించినట్లుగా నీ గణపతి రీతిగా జయించిన ప్రభా. నాయన సాక్షి వాడికని ప్రభా అయ్యా మేలు చేసే ప్రభా. ప్రతి ఒక్కరు ప్రభా నాయన ఎలాంటి నరకములో నువ్వు ఎలాంటి ఆనందం లేకని ప్రతి ఒక్కరు ప్రేమించడానికి నీ కృప ఎప్పుడు సాగిన పడుతుంది. బుద్ధి విషయాల ప్రభా నీ విశ్వాసము మూలముగా కొనసాగించడం యెహోవాని నేను తండ్రి గొప్ప కార్యం చేయించమని ఆశ్రయించమని క్రీస్తు యేసు పరిశుద్ధాత్మ పెట్టమలు వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. ప్రైజులండి. దేవుడు మీ కుటుంబాన్ని దీవించి ఆశ్రయించను గాక. ఆమేన్.